ఎగ్జాంపుల్ ఆయన వచ్చాక స్టేజ్ మీద డ్యాన్స్ ఇవ్వాలి, అటు దివ్య గారు ఇటు తనుజ గారు ఎవరో ఒకరు సపోర్ట్ చేయొచ్చుగా, మధ్యలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. దివ్య గారు అంటేనే ఉండి ఏందండి అలా అయిపోయారు, ఇటన్నా అటన్నా వెళ్ళండి అని. అంటే ఇద్దరు క్లోజ్ ఎటో ఒకటి వెళ్ళాలి కదా, మరి అలా ఆగిపోతే సేఫ్ అనాలా ఫేక్ అనాలా? ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి కదా, అట్లా అని స్టాండ్ తీసుకోవట్లేదు. అది సేఫ్ అనుకోండి ఏమన్నా అనుకోండి, ఫేక్ అని అయితే అన్ను. ఆయన ఓకే, ఆయన బాగా ఆడతాడు, ఆయన బ్రహ్మాండం. ఆయన కానీ ఇమానుయల్ వీళ్ళిద్దరికి వేలు పెట్టి చూపే పని లేదు. వీళ్ళిద్దరు బాగా ఆడతారు, అన్నెసెసరీ గొడవలు పట్టు అట్లాగేం చేయరు. వీళ్ళిద్దరి వల్ల ఇంట్లో కొంచెం గొడవలు తగ్గుతాయి. అంటే కిచెన్ డిపార్ట్మెంట్ అప్పుడు గొడవ పడ్డప్పుడు సర్ది చెప్పడం, ఇమానుయల్ కెప్టెన్ ఉన్నప్పుడు నలిగిపోయాడు. అలాగే సుమన్ శెట్టి గారు కూడా, ఆయన కూడా గొడవలు ఉన్నప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు, పెంచడు. మిగతా వాళ్ళు ఉంటే అక్కడే చెప్తారు, మిగతా వాళ్ళు గొడవలు పెట్టే రకం, కానీ వాళ్ళు బెటర్. బిగ్ బాస్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడంటే ఏమంటారు? బిగ్ బాసా? బిగ్ బాస్ తనుజా గారికా ఏముంది అది తెలీదు. కాకపోతే ఆమె అన్నపూర్ణ ప్రోడక్ట్ కదా, ఆ మాత్రం ఉంటుంది, సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. అది కాక ఆమె స్ట్రాంగ్, బాగానే ఆడతారు. చాలాసార్లు ఎమోషనల్ అయ్యారు ఆమె, ఇప్పటికీ కొన్ని విషయాలు ఎమోషనల్ అవుతున్నారు. అది అవ్వకుండా ఉంటే బెటర్. ఎమోషనల్ అయితే చూసి ఎప్పుడో ఓటింగ్ తగ్గుతుంది, అది మైనస్. శ్రీనివాస్ గారి ఎంట్రీ కోసం ఏమన్నా ఎదురు చూస్తున్నారా? ఆయన పొలిటీషియన్ కదండి, అట్లా ఏమి ఎదురు చూడట్లే మేము. మాధురి గారు ఆమె ఇన్స్టా రీల్స్ చేస్తారు, ఆమె వేరు, ఆమె వీడియోస్ పరంగా ఉన్నారు. ఆయన ఓన్లీ పొలిటీషియన్, ఫుల్ టైం పొలిటీషియన్ ఆయన. సడన్ గా డిమోన్ పవర్ ని బయటకు వెళ్ళిపోమని చెప్పి నాగార్జున గారు అంటే రీతు కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చింది. దాని మీద కొంచెం ట్రోలింగ్ అండ్ కాస్త కొంతమంది మంచిగా కొంతమంది చెడుగా అనుకుంటున్నారు, మీరే అంటారు? అంటే వాళ్ళిద్దరికి ఎంత ర్యాప్ అయినా ఉండొచ్చు, ఎంత క్లోజ్ అయినా ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ అంటే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్, అంటే 60% ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు. అట్లా ఆయన ఫిజికల్ అవుట్ అంటే పుష్ చేయటం, నెట్టడం, కొంచెం వైలెంట్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన అక్కడ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండలా ప్రవర్తించాడు. నాగార్జున గారు సాటర్డే వచ్చి శివ సినిమాలో నాగార్జున లాగా చేశాడు, అంతే తేడా. వీళ్ళు ఇలా చేస్తే ఆయన అలా చేస్తాడు.